Hi, hello all. Welcome back to our channel True Passion for Fashion. Hope you are doing great. ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరికి వచ్చాను. చాలామందికి లెనిన్స్ అంటే చాలా నచ్చుతాయి బికాజ్ అవి చూడడానికి చాలా డీసెంట్గా కనిపిస్తాయి. సో నేను ఇవాళ లెనిన్స్లో డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ లెనిన్స్ నా దగ్గర ఉన్న కలెక్షన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెనిన్స్ మీకు చూపిస్తాను. ఎవరికైనా ఇలాంటివి నచ్చినప్పుడు నెక్స్ట్ టైం మీరు ఇలాంటి లెనిన్స్ ట్రై చేయండి. సమ్మర్స్లో కానీ వింటర్స్లో కానీ ఎనీ టైం హ్యాపీగా మనం వేసుకోవచ్చు. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ముందు లెనిన్స్ అంటే ఏవో నార్మల్ శారీస్ జస్ట్ రెగ్యులర్ షాపింగ్స్కి లేదా ఇంట్లో కట్టుకోవడానికి అన్నట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు లెనిన్స్లో చాలా డిఫరెంట్ వేరియంట్స్ వచ్చాయి. అవి ఇప్పుడు పార్టీ వేర్ తర్వాత ఏ అకేషన్కైనా పేర్ చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆ లెనిన్స్ అన్ని మీకు ఒక్కసారి చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ టైం మీకు కూడా ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అని నేను ఇవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యా, బై ద వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ 10,000 సబ్స్క్రైబర్స్ ప్లస్. చాలా హ్యాపీగా ఉంది బికాస్ మీ అందరికీ నా మీద ఉన్న ట్రస్ట్తో మీరందరూ 10,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యేలా చేశారు. అన్ని వీడియోస్ చూస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా మీకు కావాల్సినవి కమెంట్స్లో అడుగుతున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. యా, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు చూసినవన్నీ శారీస్, ఇవన్నీ మ్యాచింగ్ బ్లౌజెస్. కొన్ని శారీస్లో వచ్చినవి, కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసినవి కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మిక్స్ అండ్ మ్యాచ్లోనే ఎక్కువ వెళ్తాను బికాజ్ లెనిన్లో వచ్చే శారీస్ ప్లెయిన్ ఉంటాయి. అవి ఒక 40+ వాళ్ళకి ఆర్ 50+ వాళ్ళకి చాలా ఎలిగెంట్గా ఉంటాయి. కొంచెం 30స్లో 25 నుంచి 35 వరకు ఉన్న వాళ్ళు డిజైనర్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు చాలా మంచిగా కనిపిస్తుంది. యా, ఈ శారీ చూసారా, చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబో. మంచి మ్యాంగో కలర్కి రాణి పింక్ కాంబినేషన్. కొంచెం తక్కువగానే దొరుకుతుంది ఈ కాంబినేషన్ లెనిన్స్లో ముఖ్యంగా. అసలు దీన్ని చూస్తే ఎవరైనా లెనిన్ శారీ అనుకుంటారా? తప్పకుండా అనుకోరు. దీని వీవ్ పళ్ళు చూసారా, ఫుల్ బ్రొకేడ్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. నేను దీనికి కుచ్చుళ్ళు కూడా వేయించుకున్నాను పళ్ళుకి, సో దట్ ఆ శారీ కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుందని. ఇది జస్ట్ నీ వరకు మాత్రమే ఈ బెనారస్ బార్డర్, కింద ఇలాంటి సిల్క్ బార్డర్ ఇస్తాడు. చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఈ శారీ చాలా ఎలిగెంట్గా నీట్గా కనిపిస్తుంది. బయట వాళ్ళ ఫంక్షన్స్కి కూడా మనం చాలా హుందాగా కట్టేసుకోవచ్చు. ఇలాంటివి ఈ మధ్యలో చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి. నేను దీనికి వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఇలా బార్డర్లో ఉన్న కాంట్రాస్ట్ కలర్ అంటే పైతాని బ్లౌజ్ ఒకటి పింక్ కలర్ తీసుకుని ఇలా పేరప్ చేసుకున్నాను. బేసికల్గా నేను ఈ బ్లౌజ్ని నేను చాలా శారీస్తో పేరప్ చేస్తాను. సో ఇది బాగా మ్యాచ్ అయిందని 1-2 సార్లు దీంతోనే పేరప్ చేసుకున్నాను. చాలా ఎలిగెంట్గా ఉండింది. ఇలాంటి శారీస్ పెళ్ళి కొడుకుని చేస్తున్నప్పుడు చిన్న చిన్న నలుగులకి అలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బై ద వే ఇది ఖాదీ లెనిన్ ఫ్యాబ్రిక్. ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటివి కావాలంటే ఖాదీ లెనిన్ అని సర్చ్ చేస్తే మీకు ఎక్కడైనా దొరుకుతాయి. యా, ఇది కూడా సేమ్ కేటగిరీ ఖాదీ లెనిన్. బట్ ఇంతకుముందు మనం చూసింది కాంట్రాస్ట్ కలర్ కదా, ఇది సాలిడ్ ఒక సింగిల్ కలరు. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మన కంప్లెక్షన్ని, మన ఫిజిక్ని చాలా ఎన్హాన్స్ చేసి చూపిస్తాయి ఇలాంటి కలర్స్. వేసుకోగానే చాలా బ్యూటిఫుల్గా, మనకి ఏం జ్యువెలరీ పెట్టుకోకపోయినా ఈ కలర్ ఈ శారీతోనే మొత్తం బ్యూటీ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది. సో నేనైతే ఈ శారీని చాలా ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడు వేసుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కలర్ చాలా రేర్ కలరు, అందులో లెనిన్స్లో దొరకడం అంటే కొంచెం కష్టమే. ఇవన్నీ అందరు చాలామంది ఎక్కడ కొనుక్కుంటున్నారు అని అడుగుతున్నారు. ఒక్క ప్లేస్లో కాదు, ఇవన్నీ పలానా దగ్గర కొనుక్కున్నాను అని చెప్పడం కన్నా మీకు ఇవన్నీ ఒక రెఫరెన్స్ లాగా యూజ్ అవుతాయని నేను చూపిస్తున్నాను. బికాజ్ ఇలాంటి శారీస్ మీరు ఫొటోస్లో లేదా స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూపిస్తే ఈ రెఫరెన్స్ పిక్స్ ద్వారా వాళ్ళు మీకు ఇంకా బెటర్ కలెక్షన్, ఇంకా మంచి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీస్ మీకు చూపిస్తారు. ఇదైతే నేను ఒక ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. ఆల్ ద టైమ్ సేమ్ ఎగ్జిబిషన్ సేమ్ శారీస్ దొరకవు అని నేను ప్రతిసారి ఏ ఎగ్జిబిషన్స్ పేర్లు నేను స్పెసిఫై చేయట్లేదు. నెక్స్ట్ టైం నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ చేసి మీకు చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. నేను ఈ శారీకి ఇలాంటి బ్రొకేడ్ బ్లౌజ్తో కొంచెం కాంట్రాస్ట్గా ఉండేలాగా పేరప్ చేసుకున్నాను. ఇది మొత్తం
చాలా మంచి జరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ. నెక్స్ట్ శారీ ఆల్ టైమ్ హిట్ శారీ. ఇది రెడ్ అండ్ ఎల్లో కాంబోలో ఉంది. ఈ కాంబినేషన్ అంటే ఆల్మోస్ట్ అందరు లేడీస్కి బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఎవరినైనా ఇంటెన్సిఫై చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపించేలా చేస్తుంది కదా. దీని లోపల వీవ్ చూసారంటే మీరు చాలా బ్యూటిఫుల్గా న్యూట్రల్గా చేశారు. చాలా మంచిగా దీనికి కూడా నేను పళ్ళు ఏ కలర్లో ఉందో ఆ కలర్ కుచ్చులు వేయించుకున్నాను. మొత్తం శారీ అంతా ఫుల్ బ్రొకేట్ శారీ. చాలా వెయిట్ ఉండేలాగా మీకు కనిపిస్తుందేమో వీడియోలో, బట్ అంత అనుకున్నంత వెయిట్ అయితే ఏముండదు, బేరబులే ఉంటాయి ఇవి. చాలా బాడీ హగ్గింగ్ కూడా ఉంటాయి. మెయిన్గా చెప్పాలంటే లెనిన్స్లో బ్రైట్ జరీ ఉండదు, ఆల్మోస్ట్ యాంటిక్ జరీయే ప్రిఫర్ చేస్తారు. బికాజ్ టు ఎన్హాన్స్ ద క్లాసీనెస్ ఆఫ్ అ శారీ ఎక్కువ కొంచెం ఇలా సటిల్గా ఉంచడం కోసమే లెనిన్స్లో ఇలాంటి ఒక డల్ కైండ్ ఆఫ్ యాంటిక్ జరీ యూస్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఎనీ ఏజ్ గ్రూప్స్ చాలా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇవి నేను కొన్ని వెబ్సైట్స్ ఎప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాను కదా, ది హ్యాండ్లూమ్స్ అని, అలాంటి కొన్ని వెబ్సైట్స్లో దొరుకుతాయి. ఇలా నేను దీనికి వచ్చిన ఒక రెడ్ కలర్ బ్లౌజ్కి నేను కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఇలా బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నాను. అది నార్మల్ మెషిన్ ఎంబ్రాయిడరీ బ్లౌజే. ఎక్కడైనా ఎవరైనా ఇలా ఈ ఫోటో కానీ ఇలా రెఫరెన్స్ ఇస్తే నచ్చితే కన్నా ఎవరైనా చేసిస్తారు. ఈ శారీ మొత్తంలో ఫ్లోరల్ ఉంది కాబట్టి నేను హ్యాండ్కి కూడా ఒక ఫ్లవర్ ఇలా ఉండేలాగా చేయించుకున్నాను. వేసుకున్నప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తుంది. మై మోస్ట్ ఫేవరెట్ శారీ ఇదైతే నేను జితీలో కొనుక్కున్నాను. జితీ వీవ్స్ అని హైదరాబాద్లో ఒక స్టోర్ ఉంది, వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది. డైరెక్ట్గా రాలేని వాళ్ళు జితీ.comకి వెళ్ళి చూస్తే మీకు చాలా శారీస్ దొరుకుతాయి. నేను అక్కడ కొనుక్కున్నాను. ఇది లెనిన్ కోరా. లెనిన్ అండ్ ఆర్గెన్జా మిక్స్ అయితే ఎలాంటి ఒక ఫ్యాబ్రిక్ ఉంటుందో అలాంటి ఫ్యాబ్రిక్. చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది. చాలా థిన్ లైట్ వెయిటెడ్ శారీ ఇది. దీని వీవే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని లోపల సీక్వెన్స్తో వీవ్ చేశారు. చాలా నీట్గా వీవ్ చేశారు అసలు. ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి, నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఇది నేను రీసెంట్గా నా బర్త్డే రోజు వేసుకున్నాను. దీన్ని కొంచెం ట్రెండీ లుక్ యాడ్ చేయడం కోసం నేను ఒకలాంటి క్రాప్ టాప్ లాంటి ఒక బ్లౌజ్తో పేరప్ చేసుకొని వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అలానే వేసుకోవాలని ఏం లేదు, మీ కంఫర్ట్స్ తగినట్టు మీకు ఎలాంటి బ్లౌజ్ ప్యాటర్న్స్ నచ్చుతాయో అలా స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. శారీ మొత్తం చూసారంటే మొత్తం ఫ్లోరల్స్తో, మొత్తం లెనిన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్స్తో చాలా ఎన్హాన్స్ చేస్తుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా యాప్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒక శారీస్ కొనుక్కుంటున్నాము అంటే అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా మన కంప్లెక్షన్కి, మన బాడీ టైప్కి బాగుంటాయా అని మనమే అనలైజ్ చేసుకొని కొనుక్కుంటే ప్రతిసారి బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ప్రతి శారీని రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా వేసేసుకోవచ్చు. దీనికి పళ్ళులోని కుచ్చులు అలాగే శారీతో పాటే వచ్చేసాయి. నేను ఈ టాప్ జారాలో తీసుకున్నాను. ఇలాంటి టాప్ మనకి H&Mలో ఇలా చాలా ప్లేసెస్లో దొరుకుతూనే ఉంటాయి. నెక్స్ట్ టైం మీకు కూడా ఎవరికైనా ఇలాంటి క్రాప్ టాప్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ శారీ చూసామంటే ప్లెయిన్ శారీ బట్ డ్యూయల్ టోన్లో ఉంటుంది. చాలామంది ఇప్పటి వరకు చూపించిన శారీస్ చూసి కొంతమంది ఇంత పెట్టి మేము అఫోర్డ్ చేయలేము అనే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి లెనిన్ శారీస్ కట్టుకోవాలి, చాలా బాగుంటాయి కదా క్లాసీగా అని అనుకున్న వాళ్ళకి నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. ఇలాంటివి లెనిన్ లూమ్స్ దొరుకుతాయి. అంటే లైక్ ఒక్కొక్క బండిల్ ఇలాంటి ప్లెయిన్ కలర్స్ దొరుకుతాయి. ఒక 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ పెడితే మనకి డై చేసిస్తారు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా హాఫ్ అండ్ హాఫ్ డై చేయించుకొని బ్లౌజ్ కొంచెం ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజెస్తో, ఇట్లా కాన్సెప్ట్ బ్లౌజెస్తో కొంచెం డిఫరెంట్గా ఉండే కొంచెం ఫంకీ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ మనం పేరప్ చేసుకోగలిగితే మనం ఒక బ్యూటిఫుల్ డిజైనర్ కైండ్ ఆఫ్ శారీ లాగా వేసేసుకోవచ్చు. ఈ శారీ అయితే నేను గ్రే కలర్లో దొరికింది నాకు మొత్తం. యాక్చువల్గా ఇది శారీ కాదు, జస్ట్ నార్మల్ ఫ్యాబ్రిక్. నేను 5.5 మీటర్ తీసుకుని దీన్ని ఆరెంజ్ కలర్తో డై చేయించి అలా చేయించుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం. కమింగ్ టు దిస్ శారీ, ఇది కూడా లెనిన్ శారీయే. కాకపోతే ఈ శారీ చాలా వెయిట్ ఉంటుంది. ఇది లెనిన్స్ వచ్చిన కొత్తల్లో కొనుక్కున్న శారీ అండ్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఇక్కడ కట్ వర్క్ రావడం వల్ల
ఈ శారీ కొంచెం వెయిట్ ఉంటుంది, బట్ కట్టుకున్నప్పుడు చాలా నీట్గా డీసెంట్గానే కనిపిస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్, ఓవరాల్ శారీ ప్లెయిన్ ఉంటుంది, బట్ మధ్యలో మాత్రం ఇలా కట్ వర్క్ ఇచ్చారు. 1-2 సార్లు మనం కట్టేసుకుని మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి కైండ్ ఆఫ్ శారీస్ని లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా అలా మనం హ్యాపీగా స్టిచ్ చేయించవచ్చు. మనము 1-2 సార్లు కట్టుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ ఆన్ చేస్తున్నాము అని ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఇలాంటివి లాంగ్ ఫ్రాక్ ఇలాంటివి చేసుకున్న కొన్ని ఫ్రాక్స్ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. సో దట్ మీ అందరికీ కొంచెం ఒక ఐడియా ఉంటుంది. ఇది కూడా లెనిన్ జూట్ శారీయే. కమింగ్ టు నెక్స్ట్ శారీ, ఇది కూడా లెనిన్ టిష్యూ శారీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ కలర్, మోవ్ కలర్ అంటారు కదా, ఇప్పట్లో ఇది చాలా ట్రెండ్, పేస్టల్ షేడ్. అస్సలు వెయిట్ ఉండదండి ఈ శారీ. లెనిన్ మీద చాలా చిన్న చిన్న మైన్యూట్ ఫ్లవర్ బూటీస్ థ్రెడ్ వర్క్ చేశారు. పళ్ళు అయితే ఇలా బ్యూటిఫుల్ జరీ వచ్చింది. శారీ కూడా కింద 2 లైన్స్ ఆఫ్ జరీ బార్డర్తో ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా చిన్న చిన్న గెట్ టుగెదర్స్కో అలా అంతా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. ఈ శారీ అస్సలు వెయిట్ ఉండదు. లెనిన్ అంటే చాలా వెయిట్ ఉంటుంది అని ఒక మిత్ కన్సెప్షన్ ఉంటుంది అందరికీ, అసలు ఏం లేదు. దానిలో కూడా డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. కొంచెం బెటర్ రేంజ్ కానీ మనం వెళ్ళగలిగితే అసలు ఎలాంటి వెయిట్ ఉండవు, కట్టుకోవడానికి కూడా చాలా హుందాగా చాలా హాయిగా అనిపిస్తాయి. ఎనీ సీజన్ వీ కెన్ వేర్ లెనిన్ శారీస్ అండి. ఇలాంటి పేస్టల్ కైండ్ ఆఫ్ శారీస్కి మనం కాంట్రాస్ట్ బ్లౌజెస్కి వెళ్ళడం కన్నా సెల్ఫ్ కలర్ బ్లౌజెస్తో వెళ్ళడమే చాలా బాగుంటుంది. నేను ఇలాంటి టిష్యూ కైండ్ ఆఫ్ బ్లౌజ్ సపరేట్గా కొనుక్కుని దానికి బార్డర్ అటాక్ చేయించుకుని ఇలా హై నెక్తో పేరప్ చేసుకున్నాను. ఇలాంటి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న శారీస్ కానీ లైట్ వెయిటెడ్ శారీస్కి మనం హై నెక్ బ్లౌజ్తో పేరప్ చేస్తే అసలు మనకు ఆ డిస్కంఫర్ట్ అనేది ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను. ఎవరైనా కొంచెం బ్లౌజెస్ లో నెక్ వేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు వెనుక హై నెక్ ఉంచుకుని ఫ్రంట్ బ్రాడ్గా పెట్టుకున్న డీప్ నెక్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ శారీ, దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫేవరెట్ శారీస్. ఎందుకంటే ఇది ఖాదీ లెనిన్స్ వచ్చిన స్టార్టింగ్లో కొనుక్కున్న శారీ. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 8 to 9 years ఈ శారీ కొని. దీనిలో ఎంత మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయంటే, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో లెనిన్, హ్యాండ్లూమ్ లెనిన్. దీనిలో ఉన్న ప్యాటర్న్ చూస్తే మొత్తం చెక్స్ విత్ బందేజ్. బందేజ్ అంటే బాందిని వీవ్, చాలా టఫెస్ట్ వీవ్, చాలా బ్యూటిఫుల్ కూడా. ఎంత కలర్ కాంబో చూసారంటే మీరు, ఒక మంచి ఆరెంజ్కి ఒక మంచి రెడ్డిష్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఏ కంప్లెక్షన్ వాళ్ళకైనా ఇది బాగా కనిపిస్తారు, అస్సలు వెయిట్ ఉండదు. దీని పళ్ళు చూస్తే కూడా చాలా నీట్గా ఇంట్రికేట్ డిజైన్తో చాలా మంచిగా వీవ్ చేశారు. శారీ మొత్తం ఇలానే అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి దుప్పటాస్ ఉంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా ఇలాంటి కాంబినేషన్స్లో డిఫరెంట్ కలర్స్తో అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సో ఇలాంటివి ఎప్పుడైనా నాకు దుప్పటాస్ దొరికితే మీకు తప్పకుండా చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇందులో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఇలాంటి ఒక ఫ్లోరల్ కైండ్ ఆఫ్ నాట్ ఫ్లోరల్, డిజిటల్ ప్రింట్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ తీసుకొని ఇలా వెనకాల జిప్తో హై నెక్ పెట్టించుకుని డిఫరెంట్గా పేరప్ చేసుకున్నాను. కొంచెం క్లాసీగా ట్రెండీగా కనిపించేదానికి ఇలాంటి చిన్న చిన్న ఎన్హాన్స్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఈ బ్లౌజ్ని ఇలా బ్యూటిఫుల్గా పేరప్ చేసుకొని షార్ట్ స్లీవ్తో పేరప్ చేశాను. చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇలాంటివి కావాలి, ఇలాంటి బ్లౌజెస్ కావాలి అంటే మాత్రం చిన్న చిన్న లోకల్ స్టోర్స్లో ట్రై చేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ బ్లౌజెస్ మనకు లోకల్ స్టోర్స్లోనే చాలా మంచిగా దొరుకుతాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రింట్స్తో. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో స్టిచ్చింగ్ స్టైల్స్ కూడా మీరు ట్రై చేసి మీకు ఏది బాగుంటుందో అనేది అనలైజ్ చేయండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీస్. ఇది ఒక మంచి బేజ్ కలర్లో ఫుల్ చిప్ వర్క్ శారీ వీవ్తో పాటు వచ్చేసింది. మొత్తం శారీ అంతా సేమ్ ఇలానే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ షైన్ ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా. ఇది లోపల హాఫ్ ఆఫ్ ద శారీ కొంచెం థిక్కర్ ఫ్యాబ్రిక్, ఈ పళ్ళు ఈ కుచ్చుల దగ్గర వచ్చే శారీ మొత్తం కొంచెం ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్తో చాలా బాగా ఇచ్చారు. నేను దీనికి ఒక మంచి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ని పేరప్ చేసుకున్నాను.
ఈ శారీ బేజ్ కలర్ అవ్వడం వల్ల ఎనీ కలర్ ఆఫ్ బ్లౌజ్ విల్ గో. ఏ బ్లౌజ్ వేసుకున్నా మ్యాచ్ అయిపోతుంది. సో మనం ఇలాంటి శారీస్కి పెద్దగా బ్లౌజెస్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు దీనిలో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. నాకు అది ప్లెయిన్ అంటే పైనుంచి కింద వరకు యూనిఫామ్ లాగా అయిపోతుంది అని కొంచెం కాంట్రాస్ట్గా ఉండడం కోసం నేను ఒక మౌ కలర్ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి అవుట్లైన్తో వర్క్ చేయించుకొని చేసుకున్నాను. దిస్ ఇస్ ద కలర్. ఈ కలరే వేసుకోవాలని లేదు, బట్ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ కలర్ తీసుకున్నాను. ఎలా ఉందా అని నాకు ఒక్కసారి కమెంట్ చేయండి. ఈ కలర్ ఓకేనా, ఈ శారీకి బాగుంటుందా అని ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. హై నెక్తో ఎల్బో స్లీవ్ ఇలా డిజిటల్ ప్రింట్ శారీకి జస్ట్ సైడ్లో ఒక చిన్న ఎన్హాన్స్మెంట్ కోసం అలా వర్క్ చేయించుకున్నాను. ఇంకా ఈ శారీ వేసుకోలేదు. వేసుకున్నప్పుడు తప్పకుండా మీతో నేను ఫోటో షేర్ చేసుకుంటాను. నేను ఎక్కువ హై నెక్స్కి ప్రిఫర్ చేస్తాను, బికాస్ కొంచెం ట్రాన్సీ ఉన్న శారీస్ అన్నీ అలా వేసుకున్నప్పుడు మనం కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం కదా, కాన్ఫిడెన్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవి కూడా చిన్న చిన్న పార్టీస్కి అలా అంతా మంచిగా మనం పేరప్ చేసుకోవచ్చు. నేను మీ అందరితో ఒక చిన్న జనరల్ టాపిక్ నా వ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది లేడీస్ కొంతమంది దగ్గర డ్రెస్సింగ్ సెన్స్ నచ్చుతారు, కొంతమంది దగ్గర జ్యువెలరీ కలెక్షన్ నచ్చుతారు, కొంతమంది ఎవరు రోజు వాళ్ళని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నారో నచ్చుతుంది, కొంతమంది దగ్గర మేకప్స్ నచ్చుతాయి. సో ప్రతి ఉమెన్ దగ్గర ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. మనం అలా ప్రతి మనిషి దగ్గర మనకి ఏదైతే నచ్చుతాయో అలాంటి పాయింట్స్ మనం తీసుకొని మనలో ఎంబెడెడ్ చేసుకోవడంలో అసలు ఏ తప్పు ఉండదు. కానీ మనం చేసుకునేటప్పుడు ఇది మనకు సరిపోతుందా, పక్క వాళ్ళు మనకి చెప్పే విధంగా కాకుండా చాలా మంచిగా ఉంటుందా లేదా అని మనల్ని మనమే అనలైజ్ చేసుకొని మనం మంచి మంచి హ్యాబిట్స్ మనలో ఇన్కార్పొరేట్ చేసుకోవడంలో అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఇలాంటి శారీస్ నాకు బాగుంటాయో బాగుండవు, నేను ఇలా రెడీ అయితే మంచిగా ఉంటానో లేదో, ఇలా చేస్తే నలుగురు ఏమైనా అనుకుంటారేమో, ఇలా అనుకుని చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా మిస్ అయిపోతూ ఉంటారు. అలా అస్సలు వద్దు. మనం ఫస్ట్ మన మనస్సాక్షికి మనం ఆన్సరబుల్గా ఉండాలి. తర్వాత మన ఇంట్లో పేరెంట్స్కి, మన ఇంట్లో ఇన్లాస్కి, ముఖ్యంగా మన హస్బెండ్కి మనం వీళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే చాలు. మొత్తం సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను చెప్తున్నది ఏంటంటే, మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 20+ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏది మంచి ఏది చెడు అని అనలైజ్ చేసుకునే ఎబిలిటీ అయితే ఉంటుంది కదా. మీకు ఏదైనా ఒకటి మంచిగా ఉంది, మంచి చేస్తున్నాం అనిపిస్తే మాత్రం అసలు ఏది లైఫ్లో మిస్ అవ్వకండి. మంచిగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకో నాకు మీ అందరితో ఇది షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నాను. కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా రంకాత్ డిజైన్స్ అని ఇప్పుడు వస్తున్నాయి. నేను ఈ శారీ ఇట్స్ అన్ ఓల్డ్ శారీ, ఆల్మోస్ట్ ఇది కూడా 5-6 ఇయర్స్ బ్యాక్ శారీ. అప్పుడు కూడా ఇలాంటి ట్రెండ్ అయితే ఉండేది. కోరా విత్ లెనిన్ శారీ. ఇది కూడా పళ్ళు చాలా సింపుల్గా పెట్టారు, కింద మంచిగా ఒక సాటిన్ కైండ్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు, పైన అయితే బార్డర్ ఉండదు, చిన్న జరీ బార్డర్తో ఇచ్చేసారు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇలాంటి శారీస్ మీరు కొనుక్కునేటప్పుడు డాటర్స్ ఉన్న వాళ్ళైతే మస్ట్ తీసుకోండి. బికాస్ మీరు ఒక 2-3 టైమ్స్ వేసేసుకున్నాక ఇలాంటి శారీస్ని మీరు లెహెంగాస్ చేపిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి మీ పిల్లలకి. మీరు కూడా డ్రెస్సెస్ కూడా చేయించుకోవచ్చు, చాలా మంచిగా ఉంటాయి. దీస్ ఆర్ మై ఫ్యూ శారీస్ ఇన్ లెనిన్స్. కొన్ని నా దగ్గర ఉన్న లెనిన్ కలెక్షన్. చాలామందికి లెనిన్స్ అంటే నచ్చుతాయి, అందుకని నా దగ్గర ఉన్న ఈ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుందామని చూపించాను. నెక్స్ట్ ఇంకా మీకు ఎలాంటి శారీస్ కావాలి, లేకపోతే ఇంకేం కావాలి, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు తప్పకుండా చెప్పండి. బై ద వే, నన్ను చాలామంది ఇంట్రడక్షన్ వీడియో అడిగారు. తప్పకుండా నా ఇంట్రడక్షన్ వీడియో అయితే నేను చేస్తాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అట్లీస్ట్ ఒక 5,000-10,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ మన గురించి ఎవరికి తెలియాల్సిన అవసరం ఏముంది అనుకున్నాను. బట్ ద డే హ్యాస్ కేమ్. 10,000 క్రాస్ అయ్యాము. చాలామంది నన్ను నేను ఇక్కడి నుంచి వచ్చాను ఏంటి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా డెఫినెట్లీ ఐ విల్ డూ మై ఇంట్రడక్షన్ వీడియో ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా హ్యాపీగా ఉంది. నన్ను మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు రిసీవ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నేను చాలా చాలా మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో.
Keep supporting me. See you. Bye. Take care. See you soon with my next video. Bye bye.